తగ్గించుకోవాలని వస్తే ఫీజు తగ్గించారు. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నా సార్. నా లైఫ్ నేను ఇవాళ బతుకున్నా అంటే మీ వల్లే సార్. సీరియస్లీ అసలు ఐ కెన్ నాట్ ఇమాజిన్. చూడండి యువకులారా, ఒక వైద్య విద్యార్థి హరీష్ రావు గారి సాయం తీసుకొని ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వారికి కలిసి కృతజ్ఞత తెలియజేస్తుంది. అంటే యువత ఈ విధంగా మీ యొక్క అలవాటును చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే కృతజ్ఞత భావం ఉంటుందో అక్కడ మానవ సమాజం సంబంధాలు మెరుగుపడతాయి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు అవసరానికి వాడుకొని వదిలిపెడితే భవిష్యత్తులో మీరు ఏదైతే ఇస్తారో సమాజానికి మీకు కూడా అలాగే అదే వస్తుంది. కాబట్టి యువత ఎవరైనా విశ్వాసాన్ని మీకు సహాయాన్ని చేస్తే మీరు తప్పకుండా విశ్వాస పాత్రలు ఉండాలి. ఎందుకంటే మీ ఇలాంటి యువతని ఈ దేశానికి కావాల్సిన వాళ్ళు. కాబట్టి నేటి యువతే రేపటి భవిత అన్నట్టు. కనుక మీరు లాంటి యువత వైద్య విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంకా అమెరికా పోయే వాళ్ళు, ఇంకా ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా మీకు సహాయం చేస్తే మీరు భవిష్యత్తులో బాగుపడితే మళ్ళీ తప్పకుండా వాళ్ళని కలవండి. మీకు చేసిన సహాయాన్ని మరవకండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు చేసిన సహాయాన్ని మరుస్తారో మీ భవిష్యత్తులో ఉన్నతి ఉండదు. ఎందుకంటే మీరు సమాజానికి ఏదైతే తిరిగిస్తారో, ఒక దగ్గర సహాయం తీసుకొని మీరు ఎవరిని కలవకుండా ఉంటారో రేపు వచ్చే మీ పిల్లలు కానీ మీకు కానీ ఇంకా సేమ్ అలాగే జరుగుతుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని కలవకుండా వెళ్తారు. సో కాబట్టి ఆ రకంగా మానవ సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలి. ఒకరిపైన ఒకరు విశ్వాసం ఉండాలి. ఎవరైతే విశ్వాసపాత్రులు ఉంటారో సమాజంలో అతి ఉన్నత స్థాయికి ఎదుగుతారు, సమాజంలో కూడా గుర్తించబడతారు. కాబట్టి తెలంగాణ సమాజంలో ఏముందంటే ఎవరైనా మనకు సహాయం చేస్తే తప్పకుండా వాళ్ళ పట్ల విజ్ఞతతో ఉంటాం. కాబట్టి ఆ రకంగా మనం అందరం ముందుకెళ్ళాలని, యువత కూడా ఈ మార్గాన్ని కొనసాగించాలని, తప్పకుండా మీరు కూడా భవిష్యత్తులో స్థిరపడిన తర్వాత ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, అణగారిన వాళ్ళు ఉంటారో, ఎవరైనా దీనజనులు ఉంటారో వాళ్ళకు కూడా వైద్యపరంగా మీరు సహాయం చేయండి. ఫ్రీగా వైద్యం చేయండి. భవిష్యత్తులో మీరు కూడా ఎంతోమందికి సహాయపడ్డ వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు కూడా సహాయం పొంది ఇతరులకు కూడా సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ పోలీ న్యూస్ వారి తరఫున మరొకసారి యువ వైద్యురాలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీ నిరంజన్ పోలే. తప్పకుండా మా ఛానల్